పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమెన్. 19వ సామాన్య ఆదివారం. తుఫానులో దైవిక అభయం, నిశ్చలమైన దేవుని స్వరం. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వాక్య ధ్యానంలోనికి వెళ్ళడానికి ముందు మన జీవిత ప్రయాణంలో ఎదురయ్యే భయంకరమైన తుఫానులను, శోధనలను క్రీస్తుపై ఉన్న అచంచలమైన విశ్వాసంతో ఎలా జయించవచ్చో ఒక గొప్ప పునీతుని సజీవ సాక్ష్యాన్ని స్మరించుకుందాం. ఆయనే తిరుసభ ఎంతో భక్తితో కొనియాడే పునీత పీటర్ క్లెవర్. స్పెయిన్ దేశంలో జన్మించిన ఆయన దేవుని పిలుపును అందుకొని కొలంబియా దేశానికి మిషనరీగా వెళ్ళారు. ఆ రోజులలో ఆఫ్రికా నుండి వేలాది మంది నల్ల జాతీయులను బానిసలుగా ఓడలలో క్రూరంగా తరలించేవారు. ఆ ఓడలలో అపరిశుభ్రత, రోగాలు, మరణ భయం, హింస అనేవి తుఫానులు నిరంతరం చుట్టుముట్టి ఉండేవి. లోకమంతా వారిని జంతువుల కంటే హీనంగా చూసింది. కానీ పునీత పీటర్ క్లవర్ గారు ఆ భయంకరమైన పరిస్థితులకు, అంటువ్యాధులకు భయపడలేదు. ఆయన ఆ బానిసల ఓడలోనికి స్వయంగా ప్రవేశించి వారికి ఆహారాన్ని, మందులను ఇస్తూ దేవుని ప్రేమను వారికి పంచారు. సమాజంలో ఎదురైన తీవ్రమైన వ్యతిరేకత, నిందలు అనే తుఫానులను ఆయన క్రీస్తుపై ఉన్న విశ్వాసంతోనే ఎదుర్కొన్నారు. ఆయన తన సంతకంలో నేను ఎల్లప్పుడూ నల్ల జాతీయులకు బానిసను అని వ్రాసుకునేవారు. ఈ లోకపు శోధనల, తుఫానుల కంటే క్రీస్తు అభయ హస్తంలోనే ఆయనకు ఆత్మీయ ధైర్యం, నిశ్చలత లభించాయి. పునీత పీటర్ క్లవర్ గారి జీవితం మనకు నేర్పే పాఠం ఏమిటి అంటే, మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎంత భయంకరమైన తుఫానులా మారినప్పటికీ మన కనుదృష్టి యేసు ప్రభువు పైనే ఉంచినప్పుడు ఏ శోధన కూడా మనలను ముంచివేయలేదు. ఈనాటి సువార్త పట్టణంలో యేసు ప్రభు సముద్రంపై నడిచి రావడం మరియు మునిగిపోతున్న పేతురును రక్షించటం ద్వారా మనకు సరిగ్గా ఇదే గుర్తు చేస్తూ ఉన్నారు. దేవుని అపారమైన రక్షణను మరియు ఆయన ఇచ్చే అంతర్గత ప్రశాంతతను అనుభూతి చెందడానికి కావలసిన 3 ప్రాముఖ్యమైన సత్యాలను ఈరోజు మనం లోతుగా ధ్యానం చేసుకుందాం. ఆ సత్యాలు ఏమిటి అంటే, మొట్టమొదటిది మెల్లని నిశ్చల స్వరంతో దేవుని ప్రత్యక్షత, క్రీస్తుతో నిబంధన మరియు ఆత్మీయ వేదన. మూడవది తుఫానులో యేసు అభయం మరియు పేతురు విశ్వాసం. ముందుగా మెల్లని నిశ్చల స్వరంలో దేవుని ప్రత్యక్షతను గురించి ధ్యానం చేసుకుందాం. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 11, 12 మరియు 13 వచనాలలో ఏలియా ప్రవక్తకు దేవుడు ప్రత్యక్షమవడం గురించి ఇలా వ్రాయబడి ఉంది. ప్రభు అతనితో, నీవు కొండ మీదికి ఎక్కిపోయి అక్కడ నా ముందట నిలబడుము అని చెప్పాను. ఏలియా కొండపైకి ఎక్కగా ప్రభు అతని ముందట సాగిపోయాను. అప్పుడు పెనుగాలి వీచి కొండను బ్రద్దలుగా చీల్చి రాళ్లను ముక్కలు ముక్కలుగా చేశాను. అయినను ప్రభువు ఆ గాలిలో ప్రత్యక్షము కాలేదు. తరువాత భూకంపము కలిగెను. ఆ భూకంపములో ప్రభువు ప్రత్యక్షము కాలేదు. ఆ పిమ్మట నిప్పు కనిపించెను. ప్రభువు ఆ నిప్పులో కూడా ప్రత్యక్షము కాలేదు. పిమ్మట మెల్లని స్వరము వినిపించెను. ఆ స్వరము వినగానే ఏలియా తన అంగీ అంచుతో ముఖము కప్పుకొని వెలుపలకు పోయి కొండ బొరియ అంచున నిలబడాను. అప్పుడు ఒక స్వరము, ఏలియా, నీవు ఇక్కడ ఏమి చేయుచున్నావు అని ప్రశ్నించాను. ప్రియ సహోదరులారా, ఈరోజు మిమ్మలను ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాను. మీ జీవితంలో సమస్యల ఘోష వినబడుతూ ఉన్నప్పుడు మీరు ప్రశాంతంగా దేవుని స్వరాన్ని వినగలుగుతూ ఉన్నారా, లేక ఆందోళనలతో నిండిపోయి ఉన్నారా? ఈనాటి మొదటి పట్టణంలో ఏలియా ప్రవక్త జెజబెలు రాణికి భయపడి ప్రాణరక్షణ కోసం పారిపోయి హోరేబు కొండపై ఉన్న ఒక గుహలో దాక్కున్నాడు. అతడు తీవ్రమైన నిరాశలో దేవుడు అతనిని గృహ వెలుపలకు రమ్మని ఆజ్ఞాపించి తన ప్రత్యక్షతను చూపించారు. లోకము అనుకునేటట్లు దేవుడు భయంకరమైన తుఫానులో కానీ, భూకంపంలో కానీ, దహించి వేసే అగ్నిలో కానీ రాలేదు. ఆయన ఎంతో ప్రశాంతమైన మెల్లని నిశ్చల స్వరంలో ఏలియాకు ప్రత్యక్షమయ్యారు. ఆ స్వరం వినగానే ఏలియా హృదయంలోని భయమంతా తిరిగిపోయి నూతనమైన ఆత్మీయ ధైర్యం లభించింది. ప్రియమైన సోదరులారా, మన అనుదిన జీవితంలో కూడా శోధనల శబ్దాలు మనలను చుట్టుముట్టినప్పుడు
మనం ప్రార్థన అనే ఏకాంతంలోనికి వెళ్ళి దేవుని నిశ్చల స్వరాన్ని వినాలి. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా ఆలకించి హృదయాన్ని నిశ్చలపరుచుకున్నప్పుడే మనకు దైవిక మార్గదర్శకత్వం లభిస్తుంది. దేవుడు ఏకాంతంలో నిశ్చలత్వంలో తన ప్రజలతో ఎలా మాట్లాడుతారో పరిశుద్ధ గ్రంథంలోని గొప్ప సంఘటనల ద్వారా మనం గ్రహించవచ్చు. నిర్గమకాండం 3వ అధ్యాయం ప్రకారం మోషే అరణ్యంలో గొర్రెలను కాచుకుంటూ ఏకాంతంగా ఉన్నప్పుడు హోరేబు కొండ వద్ద పొదలో మండుతూ ఉన్న అగ్ని జ్వాలలో దేవుని స్వరం వినబడింది. దేవుడు మోషేను పేరు పెట్టి పిలిచి తన ప్రజలైన ఇజ్రాయేలీయులను బానిసత్వపు తుఫాను నుండి విడిపించే మహాకార్యానికి ఆయనను అభిషేకించారు. దేవుని నిశ్చల స్వరం మనుషుల జీవితాల దిశను మారుస్తుంది. మరొక సంఘటన గమనిస్తే సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయంలో ఈ విధంగా ఉంది. బాలుడైన సమూయేలు రాత్రివేళ దేవాలయంలో ప్రశాంతంగా పడుకొని ఉన్నప్పుడు దేవుడు అతనిని సమూయేలా సమూయేలా అని పిలిచారు. ఆ నిశ్శబ్దంలో సమూయేలు, ప్రభువా ఆజ్ఞాపింపుము, నీ దాసుడు ఆలకించుచున్నాడు అని పలికాడు. దేవుడు ఆ రాత్రి సమూయేలుతో మాట్లాడి అతనిని దేశానికి ఒక గొప్ప ప్రవక్తగా నిలబెట్టారు. దేవుని నమ్ముకున్న వారికి ఆయన స్వరమే నిజమైన ఆత్మీయ బలం. దేవుని స్వరాన్ని గురించి 29వ కీర్తన 4వ వచనం ఇలా చెప్తూ ఉంది, ప్రభువు స్వరము మహాబలమైనది, ఆయన స్వరము మహాప్రభావము కలది అని. అలాగే 1వ సామెత 33వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది, నా పలుకులను ఆలకించువాడు సురక్షితముగా జీవించును, కీడును తప్పి శాంతి సౌఖ్యములతో అలరారును అని. ఈరోజు మనం మన హృదయాలను పరిశీలించుకుందాం. పునీత పీటర్ క్లవర్ గారి వలె ఈ లోకపు గందరగోళానికి లొంగిపోకుండా దేవుని వాక్యం అనే అమూల్యమైన నిశ్చల స్వరంతో మన ఆత్మలను బలపరుచుకుందాం. ఇక మన ప్రసంగంలోని 2వ అంశాన్ని ధ్యానిద్దాం. 2వ అంశంగా క్రీస్తుతో నిబంధన మరియు ఆత్మీయ వేదనను గురించి ధ్యానిద్దాం. రోమీయులకు రాసిన లేఖ 1, 2 మరియు 3 వచనాలలో అపోస్తులుడైన పౌలు ఇలా అంటూ ఉన్నారు, క్రీస్తునందు సత్యము పలుకుచున్నాను, అసత్యము పలుకుటలేదు. నేను ఎంతగా విచారించుచున్నానో, నా హృదయ వేదన ఎంత గాఢముగానున్నదో పవిత్రాత్మయందు నా అంతరాత్మ నాకు సాక్ష్యమిచ్చుచున్నది. నా రక్త సంబంధులైన నా ప్రజల కొరకై నేను దేవునిచే శపింపబడి క్రీస్తు నుండి వేరుపరుపబడినచో బాగుండేది అని పునీత పౌలు అంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి 2వ పట్టణంలో అపోస్తులుడైన పౌలు తన సొంత ప్రజలైన యూదుల రక్షణ కోసం తన హృదయంలో ఉన్న తీవ్రమైన ఆత్మీయ వేదనను వ్యక్తపరుస్తూ ఉన్నారు. యూదులకు దేవుడు ఎన్నో వాగ్దానాలను ఇచ్చారు, నిబంధనలు చేశారు. కానీ వారు మెస్సయ అయిన క్రీస్తును నమ్మక అవిశ్వాసం అనే తుఫానులో కొట్టుకొని పోతూ ఉన్నారు. పునీత పౌలు గారు అంటారు, నా ప్రజలు రక్షింపబడడం కోసం అవసరమైతే నేను క్రీస్తు నుండి వేరుపోవడానికైనా శాపగ్రస్తం అవడానికైనా సిద్ధమే. ఇది క్రీస్తు వంటి త్యాగపూరితమైన ప్రేమ. మన జీవితాలలో మన కుటుంబ సభ్యులు, మన చుట్టూ ఉన్నవారు పాపమనే తుఫానులో పడి దేవునికి దూరమవుతూ ఉన్నప్పుడు మన హృదయాలలో వారి రక్షణ కోసం అలాంటి ఆత్మీయ వేదన, ప్రార్థనా బాధ్యత మనకు ఉంటూ ఉన్నాయా? ఈ ఆత్మీయ తపన ఉన్నప్పుడే దేవుడు మన ప్రార్థనలను ఆలకించి వారి జీవితాలను మారుస్తారు. ఇతరుల రక్షణ కొరకు వేదన పడి ప్రార్థించిన గొప్ప జీవితాలను మనం పరిశుద్ధ గ్రంథంలో చూడవచ్చు. నిర్గమకాండం 32వ అధ్యాయం ప్రకారం ఇజ్రాయేలు ప్రజలు అరణ్యంలో బంగారు దూడను చేసుకొని ఘోరమైన పాపం చేసినప్పుడు దేవుడు వారిని నాశనం చెయ్యాలి అని అనుకున్నారు. అప్పుడు మోషే దేవుని ముందు నిలబడి, నీవు వారి పాపమును క్షమింపుము, లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథము నుండి నా పేరును తుడిచివేయుము అని వేడుకొన్నాడు. మోషే యొక్క ఈ త్యాగపూరిత వేదనను చూసి దేవుడు తన ప్రజలపై కనికరాన్ని చూపించాడు. లూకా శుభవార్త 19వ అధ్యాయం ప్రకారం మన ప్రభువు అయిన యేసుక్రీస్తు యెరూషలేము నగర సమీపంలోనికి వచ్చినప్పుడు ఆ పట్టణ ప్రజలు రాబో రక్షణను గుర్తించక నాశనమైపోతున్నారని చూసి ఆ నగరాన్ని గూర్చి ఏడ్చారు. యేసు ప్రభువు మన రక్షణ కోసం సిలువపై తన ప్రాణాన్ని సైతం ధారపోశారు. దేవుని ప్రేమ ఎల్లప్పుడూ మన రక్షణ కొరకే పరితపిస్తుంది. దేవుని నమ్మకత్వాన్ని గురించి రోమీయులకు రాసిన లేఖ
11వ అధ్యాయం 29వ వచనం ఈ విధంగా చెప్తూ ఉంది. ఏలయనగా దేవుడు తన కృపావరములను పిలుపును వెనుకకు తీసుకోడు అని వ్రాయబడి ఉంది. దేవుని కృపావరములు ఎన్నిక మార్చబడనివి. అలాగే కీర్తనల గ్రంథం 34వ కీర్తన 18వ వచనంలో ప్రభు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నారు. వేదన వలన గుండెలు పగిలిన వారికి ప్రభువు చేరువలోనే ఉండును, బాధల వలన ధైర్యము కోల్పోయిన వారిని అతడు రక్షించును అని చెప్తూ ఉంది. మన అనుదిన జీవితంలో పాపంలో పడిపోయిన వారిని చూసి ఈసడించుకోకుండా వారి రక్షణ కోసం వేదనతో ప్రార్థించే క్రీస్తు హృదయాన్ని మనందరం కలిగి ఉందాం. ఇక మన ప్రసంగం 3వ అంశంగా తుఫానులో యేసు అభయం మరియు పేతురు యొక్క విశ్వాసాన్ని గురించి ధ్యానిద్దాం. మత్తయి శుభవార్త 14వ అధ్యాయం 26, 27 మరియు 30 వచనాలలో ఇలా వ్రాయబడి ఉంది. ఇది చూచిన శిష్యులు భయభ్రాంతులై ఇది భూతము అని కేకలు వేసిరి. వెంటనే యేసు వారితో, భయపడకుడు, నేనే కదా, ధైర్యము వహింపుడు అని పలికెను. కానీ పేతురు ఆ పెనుగాలికి భయపడెను. నీటిలో మునిగిపోవచ్చు, ప్రభు నన్ను రక్షింపుము అని కేకలు వేయసాగాను. ఈనాటి సువార్త పట్టణంలో యేసు ప్రభు 5,000 మందికి అద్భుతాన్ని చేసిన తరువాత శిష్యులను పడవను ఎక్కి సరస్సు ఆవలి తీరానికి వెళ్ళమని ఆజ్ఞాపించి ఆయన కొండపై ఒంటరిగా ప్రార్థన చేయడానికి వెళ్ళారు. రాత్రి 4వ జామున పడవ ఎదురుగాలి వలన అలలతో కొట్టుకుపోతూ తుఫానులో చిక్కుకుంది. శిష్యులు ప్రాణభయంతో కేకలు వేస్తూ ఉన్నప్పుడు యేసు సముద్రపు అలలపై నడుస్తూ వారి వద్దకు వచ్చారు. ప్రజలు ఆయనను చూసి భయపడినప్పుడు యేసు ధైర్యం తెచ్చుకొనడి, నేనే కదా, భయపడకండి అని అభయాన్ని ఇచ్చారు. అప్పుడు పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నీ యొద్దకు నడిచి వచ్చుటకు నాకు ఆజ్ఞ ఇమ్ము అన్నాడు. యేసు రమ్ము అనగానే పేతురు పడవను దిగి నీళ్లపై నడవడం ప్రారంభించాడు. ఎంత అద్భుతమైన విశ్వాసం! కానీ ఎప్పుడైతే పేతురు తన దృష్టిని యేసుపై నుండి త్రిప్పి చుట్టూ ఉన్న గాలి బలాన్ని, పెద్ద అలలను చూశాడో వెంటనే అతనిలో భయం ప్రవేశించి మునిగిపోవడం ప్రారంభించాడు. అతడు మునిగిపోతూ, ప్రభువా నన్ను రక్షించు అని కేక వేయగానే యేసు వెంటనే తన హస్తాన్ని చాపి అతనిని పట్టుకొని రక్షించారు. వారు పడవ ఎక్కగానే తుఫాను నిలిచిపోయింది. దీని ఆధ్యాత్మిక అర్థం ఏంటంటే, మన జీవిత పడవలో కష్టాల తుఫానులు వచ్చినప్పుడు మన దృష్టి సమస్యలపై ఉంటే మనం మునిగిపోతాం. కానీ మన కంటి చూపు యేసు ప్రభువుపై ఉంచినంత కాలం మనం అలలపై సైతం నడవగలం. దీనికి పరిశుద్ధ గ్రంథంలోని అద్భుతమైన కొన్ని సంఘటనలు గొప్ప సాక్ష్యాలుగా నిలుస్తాయి. నిర్గమకాండం 14వ అధ్యాయం ప్రకారం ఇజ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం ముందుకు వచ్చినప్పుడు వెనుక ఐగుప్తు సైన్యం, ముందు సముద్రం చుట్టుముట్టాయి. వారు భయంతో కేకలు వేస్తూ ఉన్నారు. కానీ మోషే దేవునిపై విశ్వాసాన్ని ఉంచి తన కర్రను చాపినప్పుడు దేవుడు ఆ సముద్రపు అగాధాన్ని పొడినేలగా మార్చి వారిని తుఫాను నుండి రక్షించారు. దేవుని హస్తం సముద్రాన్ని సైతం మార్చగలదు. మరొక సంఘటన మత్తయి శుభవార్త 8వ అధ్యాయంలో కనిపిస్తుంది. యేసు ప్రభు పడవలో నిద్రిస్తూ ఉన్నప్పుడు సముద్రంలో పెద్ద తుఫాను రేగింది. శిష్యులు, ప్రభువా మమ్మలను రక్షింపుము, మేము నశించిపోవచ్చున్నాము అని ఆయనను లేపారు. యేసు లేచి గాలిని, సముద్రాన్ని గద్దించగానే మహానిశ్చలము కలిగింది. యేసు మన జీవిత పడవలో ఉంటే ఎలాంటి తుఫానైనా నిశ్శబ్దం అవ్వవలసిందే. దేవుని అభయాన్ని గురించి యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం ఇలా చెప్తూ ఉంది. నీవు భయపడకుము, నేను నీకు తోడై ఉందును. నీవు వెరవకుము, నేను నీకు దేవుడను. నేను నీకు బలమును వసగి నిన్ను ఆదుకొందును, నా శక్తితో నిన్ను కాపాడుకొందును అని చెప్తూ ఉంది. అలాగే 46వ కీర్తన 1వ వచనంలో రాయబడినట్లు, ప్రభువే మనకు ఆశ్రయము, బలము, ఆపదలలో మనలను ఆదుకొనువాడు ఆయనయే అని పరిశుద్ధ గ్రంథం చెప్తూ ఉంది. ఇక మన ప్రసంగాన్ని ముగించుకుందాం. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని వాక్యం ద్వారా మన ఆత్మీయ జీవితాలకు ఎంతో గొప్ప ఆదరణ, ధైర్యము లభించాయి. ఏలియా ప్రవక్త వలె ఈ లోకపు ఆందోళనలను ప్రక్కన పెట్టి దేవుని మెల్లని నిశ్చల స్వరాన్ని వినడానికి సమయాన్ని ఇద్దాం. అపోస్తులుడైన పౌలు చెప్పినట్లు మన చుట్టూ ఉన్నవారి ఆత్మీయ రక్షణ కోసం వేదనతో ప్రార్థన చేద్దాం. పునీత
పీటర్ క్లవర్ గారి వలె కష్టాల తుఫానులలో క్రీస్తు హస్తాన్ని నమ్మి జీవిద్దాం. ఈరోజు మీ జీవిత పడవ ఏ తుఫానులో చిక్కుకుంది? ఆర్థిక ఇబ్బందుల అలల, అనారోగ్యమనే ఎదురుగాల, కుటుంబ సభ్యుల తుఫానా, కుటుంబ సమస్యల తుఫానా? భయపడకండి. యేసు ప్రభువు మీ తుఫాను అలలపై నడుస్తూ మీ వైపు వస్తూ ఉన్నారు. ఆయన అంటున్న మాటలు వినండి, ధైర్యం తెచ్చుకొనండి, నేనే, భయపడకండి అని. పేతురు వలె సమస్యల వైపు చూసి అవిశ్వాసంలో మునిగిపోకండి. మీ చేతులను యేసు వైపునకు చాపండి. ఆయన తన రక్షణ హస్తాన్ని చాపి మిమ్మలను పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయనను మీ జీవిత పడవలోనికి ఆహ్వానించండి. అప్పుడు మీ హృదయాలలో మహానిశ్చలం, శాంతి కలుగుతాయి. ఈ పవిత్ర బలిపీఠం వద్ద మనం ప్రభు శరీర రక్తాలనే దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించబోతూ ఉండగా మన హృదయాలను దేవుని హస్తాలలో ఉంచుతూ ఒక చిన్న తీర్మానాన్ని చేసుకుందాం. ఓ ప్రభువా, నా జీవితంలోని సమస్త భయాలను, ఆందోళనలను, తుఫానులను నీ పాదాల చెంత పెడుతూ ఉన్నాను. కష్టాలు వచ్చినప్పుడు నా దృష్టిని సమస్యలపై ఉంచి మునిగిపోకుండా ఎల్లప్పుడూ నీ వైపు చూసే బలమైన విశ్వాసాన్ని నాకు ప్రసాదించు. ఈ లోకపు గందరగోళంలో నీ మెల్లని నిశ్చల స్వరాన్ని వినే ఆత్మీయ ఏకాంతాన్ని నాకు దయచేయుము. మునిగిపోతున్న నన్ను నీవు ఎల్లప్పుడూ రక్షిస్తావనే నిశ్చయతతో జీవించే భాగ్యాన్ని నాకు అనుగ్రహించుము అని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలలోని కలవరాన్ని తొలగించి దైవీక శాంతితో, అచంచలమైన విశ్వాసంతో మిమ్మలను నమ్మకమైన శిష్యులుగా నడిపించుదురుగాక. మిమ్మలను, మీ కుటుంబములను దేవుడు ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.